స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అలాగే మనకి రైస్ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ సామాన్లు, అలాగే కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. అలాగే కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యాక 2 కానీ 3 కానీ టమాటాలు మిక్సీకి పట్టుకొని ఈ గుజ్జు అయితే దాంట్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ దీంట్లోకి వేసుకోవడం వల్ల మనకి రైస్ కూడా కరెక్ట్గా మంచిగా వస్తుంది. దానికి తగ్గట్టు టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి మీ ఇష్టం, మీరు సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదా ఇలాగే మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ధనియాల పొడి, పసుపు, మిరప్పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కలిపేసుకున్నాము. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ, అలాగే కొద్దిగా మిల్ మేకర్లు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంతో ఒకసారి కలిపేసుకున్నాక రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కాదు, ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నా దగ్గర సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకున్నాము. ఇది నార్మల్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మీరు ఏదైతే రైస్ తీసుకుంటారో ఆ కప్తోనే కొలతగా తీసుకోండి, కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలాగ ఒకసారి కలిపేసి ఉప్పు కారం అంతా ఒకసారి టేస్ట్ చేయండి. దీంట్లో కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి మాత్రమే చూసుకోగలము. కాబట్టి ఒకేసారి చూసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత తీసి రైస్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము. ఈ రైస్ చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ కూడా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.